అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి బీఫ్ బిర్యానీ అండి. చాలా టేస్టీ అండ్ సింపుల్ గా తొందరగా అయిపోయే ముస్లిం స్టైల్లో బీఫ్ బిర్యానీ. ఈ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోకండి. అలాగే వెళ్తూ లైక్ చేసుకోండి. ముందుగా బీఫ్ ముక్కల్ని అయితే పెద్ద పీసెస్గా కట్ చేసుకొని తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ముక్క, చూసారా ఎంత బాగుందో. అసలు ఉడికితే కొంచెం అయిపోయింది. ఇంత పెద్ద ముక్క పీసెస్ అయితే తీసుకోవాలి. మనం బిర్యానీ ముక్క అంటే వాళ్ళే చేసిస్తారు. అయితే ఇవన్నీ శుభ్రం చేసుకున్న పీసెస్ని నేనైతే కుక్కర్లో వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి, ఉప్పు, కారం అండ్ పెరుగు ఇవన్నీ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న మిశ్రమంలో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి. మిశ్రమంలో మనం వాటర్ వేయకూడదు, పెరుగుతోనే అంతా కుక్ అయిపోయింది. ఇందులో నేను ఆయిల్ కూడా వేయలేదు, ఎందుకంటే ముక్కలకి కొవ్వు ఉండడం వల్ల ఆయిల్ వేయక్కర్లేదు. నేనైతే స్కిప్ చేశాను. ఎవరంటే ఆప్షన్లో వేసుకోవచ్చు. ఆయిల్ వేయలేదు. ఇంకా ఇలాగే 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్క బాగా ఉడికేలాగా, అంటే ఎక్కువ ఉడికేలా కాకుండా ఇంకొంచెం ఉడకాలి అన్నప్పుడు తీసేయాలి. అలా తీసేసిన తర్వాతనే మనకు ప్రాసెస్ అనేది కరెక్ట్గా వచ్చింది. అంతలోపు ఒక మందపాటి గిన్నె తీసుకొని 2 కప్పులు ఆయిల్ వేసేసుకొని బాగా కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న మిశ్రమంలో అందులోనే లొంగ, పట్ట, ఇలాచి, అనాస పువ్వు ఉండిద్ది కదా, దాని ముక్కలు అంటే నేను 2 వేసాను, ఎక్కువ వేసుకోకూడదు, ఘాటుగా ఉండిద్ది. అయితే సింపుల్గా అయితే ఇలా ఉండిద్దండి. ఇలా చేసుకోవచ్చు మనం, సింపుల్గా తొందరగా అయిపోయింది. ఇలా 1 by 1 మసాలాస్ వేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనకి ఇష్టం అంటే కావాలంటే వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇవి కూడా బాగా కలిపిన తర్వాత మసాలాస్ అన్నీ కొంచెం స్మెల్ వస్తుంది, ఇంకా బాగుందని సరికి అప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఉప్పు కూడా చూసుకొని వేసేసుకొని మనం రైస్ వేసే ముందు వాటర్ని ఒకసారి చూసుకోవాలి. వాటర్ ఉప్పుగానే ఉంటేనే మనం వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉప్పగా లేక మామూలుగా ఉంటే మనం కొంచెం ఉప్పు వేసుకొని అప్పుడు రైస్ వేసుకొని 15 మినిట్స్ వరకు రైస్ పక్కన పెట్టేయాలి. తర్వాత ఇక్కడ మటన్ ముక్కలు మనకి బీఫ్ ముక్కలు బాగా ఉడికాయలో చూసుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్ ఇలా ఉండాలి గ్రేవీ అనేసరికి. ఇలా ఉంటేనే మనకి సగం రైస్ కుక్ అయింది చూసారా, అప్పుడు ఈ మటన్ ముక్కల్ని వేసేసుకొని కొంచెం ఇప్పుడే లాస్ట్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత మధ్యలో కలుపుకూడదు, లేకపోతే రైస్ అనేది విరిగిపోయింది, గుజ్జు అయిపోయింది రైస్. అందుకని ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అయితే వేసేసుకొని బాగా కింద పైన కలిపేసుకున్న తర్వాత రైస్ని ఇక్కడ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా దమ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, తొందరగా, సింపుల్గా ఇంట్లో బీఫ్ బిర్యానీ ఇలా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.